హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సృజన్. సో ఈరోజు అయితే మనం మన ఛానల్కి ఫస్ట్ వీడియో అగ్రికల్చర్ వీడియో మనం పెట్టబోతున్నాము. ఈ ఫస్ట్ వీడియో కూడా యూనిక్గా ఉండాలని చెప్పి మనం హైదరాబాద్లోనే 1.5 ఎకరంలో ఒక 5 నుంచి 6 పంటలు పండిస్తున్నారు ఆయన. శంషాబాద్ దగ్గర నుంచి రషిగూడ అని చెప్పి పక్కనే ఉంటుంది, నియర్ బై అనమాట. అక్కడికి కనుక మీరు విజిట్ చేస్తే కంప్లీట్గా మీకు టమాటో అయినా, వంకాయ అయినా, చిక్కుడుకాయ అయినా, తోటకూర అయినా ఇలా 4 రకాలు సోయాకూర అండ్ 4 రకాల ఆకుకూరలు మీరు చూడొచ్చు వెనకాల. సో ఆయన ఈ వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అసలు దీని మీద దిగుబడి ఎలా వస్తుంది, ఒక్కొక్క పంట గురించి మనం ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాము. సార్ నమస్కారం అండి. నమస్తే. పేరు సార్? మీ పేరు? కుమార్ గారు. సార్ 4 రకాలు 5 రకాల ఆకుకూరలు వేస్తున్నారు. ఆకుకూరలు మొత్తం ఎక్కడ విత్తనాలు తెప్పించి మొత్తం కంప్లీట్గా ఇక్కడే చేస్తున్నారు. ఎలా ఉంది సార్ బయట వ్యాపారం? వేరే వాళ్ళతో కూలి పోకుండా మన కూలి మనకు పడుతున్నాడు. సొంత భూమి ఎకరన్నర సొంత భూమి ఇది? సొంత భూమి. పెట్టుబడి మాత్రం విత్తనాలకు ఒక్కదానికే పెట్టుబడి పెడుతున్నారు. విత్తనాలు కట్టాలి, కష్టం చేసుకోవాలి. మనమే కూలీలో పెట్టాం, మేమే వేసుకుంటాం. ఆకుకూర ఎన్ని నెలల్లో పంట వచ్చేస్తుందన్న? 25 రోజులకు తోటకూర వస్తుంది. 25 రోజులకి. 25 రోజులకు. పాలకూర అయితే 30 రోజులు కావాలి. సోయకూర అయితే 40 రోజులు అట్లా పడుతుంది. 40 రోజులు, ఒక నెల 10 రోజులు చాకరీ చేయాలి దానికి. 10 రోజులు. ఓకే. ఇదైతే ఎట్లా లేదన్నా సరే ఒక నెల రోజులలో ఎంతో కొంత ఆదాయం తీసేస్తారు. వస్తుంది మనకి, ఎంబడి వస్తుంది. ఇది ఆకుకూరలో ఎంబడి వస్తుంది. మన కూరగాయ పంటలు వేసినేమో వంకాయ చెట్లకు 2 నెలలు కావాలి. టమాటా అయితే 3 నెలలు పడుతుంది. టమాటా అయితే 3 నెలలు పడుతుంది. ఇప్పుడు 90 రోజులు. వంకాయలో ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు వంకాయకి వచ్చేసరికి పుచ్చులు ఎక్కువ వస్తాయి కదా లోపల మనకి. ఇప్పుడు దానికి ఆ పురుగుకి మనం మందు ఎన్ని కొట్టినా సరే దానికి తగ్గదు అని అంటారు. ముందు కొడుతుండాలి మనం. అదే డిలే చేయకుండా ఎంబడి కొడుతున్నాను అన్నట్టు. వారానికి ఒకసారి కొడతారు. తక్కువ ఘాటు మంది అయినా సరే కానీ అందులో పౌరించాలి చెట్ల. మిరప కూడా వేస్తున్నారు కదా? మిరప చూసాను అక్కడ. ఏ వెరైటీ అండి మిరపది? ఇది ఉజాలా వేసారా? ఉజాలా మిరప అండ్ వంగాల, కావేరి, ఇప్పుడు అన్ని సీడ్లు వచ్చినాయి కదా. అవునవును. అట్లా కంపెనీ సీడ్లు అన్ని వేస్తున్నారు. సీడ్లు మనం బయట అడిగితే ఆలేస్తారు నర్సరీ నుంచి. అంటే ఏది ఇప్పుడు నారు తెచ్చుకుంటున్నారా లేదా నారు కూడా మీరే? నారు తీసుకొచ్చేస్తాం మేము. మిరప నారు తీసుకొచ్చేస్తాం. అక్కడ చూసింది మిరప నారు వేస్తారని అన్నారు. అది విత్తులు వేసినాం. అది కొద్దిగా ఇంటి పూర్తి తీసుకుందాం అని చెప్పి ఇంటి కోసం. అంటే ఇక మీరు బయట కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు. ఈ వంకాయలు మాదే ఉంటాయి, టమాటాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మార్కెట్ లో ఎలా ఉంటది అంటే ఒకసారి రేట్ ఉంటది, ఒకసారి రేట్ ఉండదు. మీరు ఇక్కడ నుంచి మీ మార్కెటింగ్ ఎలా అండి? ఇది ఆటోలో వేసుకెళ్తాం. ఆటోలో వేసుకుని వెళ్ళిపోయి మార్కెట్కి వెళ్ళి హైదరాబాద్ లోకల్కి శంషాబాద్ మార్కెట్కి వేసేసుకుంటారు. సొంత కష్టం చేసుకుంటున్నారు, కష్టంగా వస్తుంది. ఒక్కొక్కసారి వాతావరణం వల్ల పంట కూడా సరిగ్గా రాదు. కష్టపడుతుంది. మన వంకాయ చెట్లు వేసినాం అట్లా అయిపోయింది మొత్తం. అది వజ్రికమైన చెట్లు. ఈ వంకాయ చెట్లు ఉంటాయి కదా, ఖాతా కావు, గొడ్డు మొక్కలు అయిపోతున్నాయి. ఇది మన రంగెల్లి వంకాయ వేసినాము. 1000 చెట్టు వేస్తే 1000 చెట్టు అట్లే పోయింది. 1000 చెట్టు ఎంత పెట్టుబడి ఉంటారు? అది రూపాయికి చెట్టు ఇచ్చింది. 1000 రూపాయలు చెట్టు. ఇంకా 1000 రూపాయలు మనకి నష్టం. ఇంకోటి 2-3 నెలలు కష్టపడ్డాం కదా. చెట్లు ఈ రకానికి వచ్చినాక మొత్తము గొడ్డు పోతున్నాయి. 1000 రూపాయలకి మళ్ళీ దానికి మందులని, దానికి మనిషి అని, అదని ఇదని. అవును. అప్పటిదాకా మనం తోటకూర వేసుకున్నాం, మంచిగా 10,000 వస్తున్నాయి మాకు. 2 సార్లు వేసుకున్నాం. అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఇక్కడ మీ దగ్గరకు వచ్చి కొనుక్కుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారా? ఇక్కడేం లేడ మార్కెట్ లో అమ్ముకొస్తాం. అంటే మామూలుగా ఎవరైనా వచ్చి మీ దగ్గర అడిగితే ఇస్తారా? లేవు, ఆయనకు డైలీ వేస్తాం. ఫిలింనగర్ నుంచి వస్తారు ఆయనకు డైలీ వేస్తాం. మనం ఇంట అదే తోటకూర 100 మీద కట్టకరా అన్నాడు అనుకో, తోటకూర 100 మీద కడతాం, పాలకూర 150 మీద కడతాం. మనం కొట్లా కట్టుకుని ఏదున్నా మీ మార్కెటింగ్ ముందుగా ఒకళ్ళని అక్కడ పెట్టేసుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాం. మేము చిల్లర అన్నట్టు. లేకుంటే బయట ఉంటే అమ్మాయి 10 రూపాయలు 5 రూపాయలు అమ్మాల్సి వస్తుంది. అమ్మేదేదో డైరెక్ట్ ఆ మనిషికే మీరు ఇచ్చేసుకుంటారు, మీకు అమౌంట్ మీకు వచ్చేస్తుంది. 10 రూపాయలు తక్కువ సరే రిస్క్ లేకుండా. కానీ రైతులు కూడా అందరూ ఏంటంటే, ఇప్పుడు మీ నాన్నగారు వాళ్ళు రైతు అయి ఉండొచ్చు, వాళ్ళ నాన్నగారు రైతు అయి ఉండొచ్చు. సో మీ వరకు వచ్చారు, మీరు మీ పిల్లల్ని రైతుని చేస్తారా? లాభం లేదు. అదేంటి సార్ అంత మాట అన్నారు? ఏముంది, మన పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడితే మనకు 500 వచ్చేది లేదు. మన కూర వెళ్ళినప్పుడు పైసలు వస్తాయి. యువత అప్పుడు అయితే ఏం లాభం లేదు. అట్లా కాకపోతే రైతే దేశానికి వెన్నుముక అంటారు. వెన్నుముక అంటారు కానీ మనం మందు కొంటామా ఏది కొన్నా ఎక్కువ రేట్ ఉంది. కొద్దిగా మనకు మందులు రేట్ తగ్గిస్తే బాగుంటుంది. రేట్ తగ్గిస్తే బాగుంటుంది. రైతులు ఇంకా పెరగాలి, ఇంకా వ్యవసాయం అనేది సాగు జరగాలి అంటే ఏం చేయాలంటారు? మనకు ఇవి సబ్సిడీలు ఇవ్వాలి. కొన్ని సబ్సిడీలు, మందులు, మనకి విత్తనాలైనా కొన్ని సబ్సిడీలు ఇస్తే ఏం కాదు. రైతు నిలబడి ఉంటాడు. తర్వాత జనరేషన్ కూడా వాళ్ళ అబ్బాయిని కూడా రైతు చేయగలుగుతాం ఆశ ఉంటుంది అన్నట్టు. ఇక మనకు రోజు అన్ని రేట్లు వెళ్ళిపోతున్నాయి. తోటకూరలు 100 రూపాయలు ఉండే 180 రూపాయలు చేసిండు. అట్లయినా 80 రూపాయలు పెరిగినా కిలో పడి మనం ఏం తీసుకొచ్చి వెళ్తాం. అదేలేండి, అది అట్లా అయిపోతుంది. మనం మార్కెట్ ఇప్పుడు అది కిలో వెళ్తే అందులో సగం ఇత్తులు వెళ్ళిపోతాయి. పావు కిలో ఇత్తులు పడిపోతాయి. కూర పావు కేజీ పోతాయి. మనం తినిపో ఇత్తులు ఉంటాయి అనుకో, 20% పోయినాక 70% మనం ఏం చేయగలుగుతాం? అది కరెక్ట్. అట్లా మనకు మళ్ళీ ఇంకోటి మార్కెట్ తేజ్ ఉంటేనే మనకు ఇంత దిగుబడి. అదే అడుగుతున్నాను, మార్కెట్ ఓకేగా ఉందా? ఒక్కొక్కసారి గడ్డు రోజులు కూడా ఉంటాయి మనకి. ఉంటాయి.
ఇప్పుడు ఒక 10,000 ఒక దాని మీద పెట్టుబడి పెట్టారనుకోండి, మార్కెట్కి వెళ్ళేసరికి అక్కడ మీకు 5,000కే అడిగాడు అనుకోండి, అసలు ఇవ్వాలా? అది మనకు రోజు అమ్మటం అంటే 700 500 వస్తాయి అనుకో, ఇక మనం దాన్ని రిడక్షన్ చేసుకోవాలి. అవునవును. ఇప్పుడు ఆటోవానికి 150 రూపాయలు ఇస్తాం డైలీ, ఇక్కడ నుంచి హింసా తీసుకొని 150 ఇస్తాం. అక్కడ మనం మార్కెట్లో కూరలు అమ్మినందుకు ఇప్పుడు 3 బస్తాలు అడగకపోతే ఆయనకు 30 రూపాయలు ఇవ్వాలి రైతు బజార్ లాగా. అట్లా సో ఎకరన్నర దాంట్లో 5 ఎకరాల నుంచి 5 పంటలు పండిస్తున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, రేపొద్దున రైతు ఉండాలని అంటే సార్ అన్న మాట ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. సబ్సిడీస్ అయినా ఇవన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక సపోర్ట్ ఉంటేనే, సారే అంటున్నారు రేపొద్దున మన పిల్లలు అంటే ఫుడ్ కోసం, ఇప్పుడు కేవలం ఇందాక ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా, 80 రూపాయలు ఇత్తనాల ప్యాకెట్ 180 160 అయింది. సో అలాగే రేపొద్దున ఒక రైస్ బ్యాగ్ ఇవాళ 1200 నుంచి 1500 కొంటున్నాం, రేపొద్దున అది 5,000 10,000 అవ్వకోకుండా మనమే కాపాడుకోవాలి. సో సార్ మీతో మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది సార్. జై జవాన్ జై కిసాన్ సార్. థ్యాంక్ యూ అండి. సరే అన్న. ఓకే సార్. సో మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి మరిన్ని పంటలు అండ్ వ్యవసాయ సాగు కావాల్సినవి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో, అండ్ ఇంకా ఇన్నోవేటివ్గా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ కొత్త కొత్త రకాల పంటలు ఎలా చేయాలో మీకు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ సృజన్, సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.